చిన్నపిల్లలు నడకొచ్చిన తర్వాత కింద పడి దెబ్బలు తగిలించుకుంటారు. సో, అలా కింద పడిన తర్వాత పేరెంట్స్ చాలా కంగారు పడిపోతూ ఉంటారనమాట. అంటే మా పిల్లల బ్రెయిన్‌కి ఏమన్నా తగిలుంటదా? ఏమన్నా ప్రాబ్లమ్ అవుతదా? అని చెప్పేసి. సో, ఏమేమి గమనించుకోవాలో ఇవాళ మాట్లాడుకుందాము. యూజువల్లీ చిన్నపిల్లలు 2 ఫీట్ హైట్ నుంచి తక్కువ ఎత్తు నుంచి కింద పడితే చాలా వరకు బ్రెయిన్‌కి ఇంజ్యూర్ అయ్యే ఛాన్సెస్ తక్కువే ఉంటాయి. బట్ 2 ఫీట్ హైట్ కంటే ఎక్కువ నుంచి కింద పడినా, లేదా చాలా ఫోర్స్‌తో పడినా సరే, మనం మామూలుగా హెడ్ ఇంజ్యూరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ చూసుకోవాలి. వితిన్ 24-48 అవర్స్ మీరు ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏమన్నా గమనిస్తే మాత్రం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. అవి ఏంటి? ఒకటేమో పర్సిస్టెంట్ వామిటింగ్స్, అంటే 2 సార్లు లేదా 3 సార్ల కంటే ఎక్కువ సార్లు వాంతులు అయ్యాయి. కింద పడిన తర్వాత బేబీ కొంచెం సేపు లాస్ ఆఫ్ కాన్షియస్‌లోకి వెళ్ళింది. అంటే మబ్బుగా ఉంది అని అనుకున్న సిట్యుయేషన్‌లో, లేదా కింద పడిన తర్వాత ఇయర్ నుంచి కానీ, నోస్ నుంచి కానీ, మౌత్ నుంచి కానీ ఏమైనా బ్లీడింగ్ అయిందా చెక్ చేసుకోండి. అది కాకుండా నెక్స్ట్ త్రూ ఔట్ ద హోల్ డే, నెక్స్ట్ 24-48 అవర్స్‌లో బేబీ ఏమైనా చాలా డల్‌గా, డ్రౌజీగా, పాలు సరిగ్గా తాగకుండా ఉందా అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ లాస్ట్ థింగ్ వచ్చేసి ఎక్సెసివ్ క్రాంకీగా ఉందా. అంటే యూజువల్లీ నొప్పి వల్ల కొంతవరకు పిల్లలు ఏడుస్తారు. కానీ రోజంతా కూడా బేబీ చాలా క్రాంకీగా, ఇరిటబుల్‌గా ఉందా, ఇలాంటి విషయాలు గమనించుకొని ఇవి ఉంటే కనుక వెంటనే మీరు పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకువెళ్ళాలన్నమాట.